ఎంపవర్మెంట్ పేరుతో దేవతలను డిగ్రేడ్ చేస్తే అది ఎంపవర్మెంట్ అవుతుందంటారా గురుగారు? ఇప్పుడు ఒకడున్నాడు, నా ధర్మం నాకు గొప్ప అని ఒకడు వస్తున్నాడు. ఇంకోడు లేదు, నా ధర్మమే గొప్ప అని ఇంకోరు వస్తున్నారు. మన దగ్గర ఒకటి ఉంది తల్లి. ఏంటి అని అంటే, మనం వాస్తవానికి క్రైస్తవులను గొర్రెలు అంటున్నాం, కానీ మొట్టమొదటి గొర్రెలం మనమే, హిందువులే అంట. ఎందుకు అనంటే చూడండి, ఇక్కడ ఏ దేవతామూర్తులను డిగ్రేడ్ చేయట్లేదు, కానీ మనుషులను డిగ్రేడ్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఎందుకోసం? ఈ కొంతమంది ఉన్నారు, వారి ఒంటి మీదకి దేవత అనేదే రాదు, కానీ వాళ్ళు సంపాదించుకోవాలంటే నా ఒంటి మీదకి దేవత ఉన్నది, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నబట్టే కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు నడిపించుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతున్నదంటే సమాజంలో కొంతమంది డిగ్రేడ్ చేసేస్తున్నారు. మీ హైందవ ధర్మమైన గొప్పన అది ఇది అనుకుంటూ మాట్లాడుతున్నారు. అదొకటి. రెండవది, మీరు చూసారో చూడలేదో, హరే రామ్ హరే కృష్ణ మందిర్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నా కృష్ణుడే గొప్పవాడు అని వాళ్ళు అంటున్నారు. అంటే భగవంతుల్లో మనకు కృష్ణుడు ఒక్కడే ఉన్నాడా? మన సనాతన ధర్మ ప్రకారంగా మనకు 33 కోట్ల మంది దేవతామూర్తులు ఉన్నారు. ఈ 33 కోట్ల మంది దేవతామూర్తుల్లో కృష్ణుడైతే ఒక్కడే లేడు కదా. రాముడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, దుర్గా ఉంది, పార్వతి ఉంది. అవతార రూపంలో ఎంతోమంది మన వైపు ఉన్నారు. అవునా? ఇక్కడ ఏం చేస్తున్నారంటే అటు ఇటుగా తీసుకొని వచ్చేసేసి వీళ్ళను వాళ్ళని తిట్టా, వాళ్ళను వీళ్ళని తిట్టా, ఇలా తిట్టేసి మన దాన్ని మనమే కించపరుచుకుంటున్నాము తప్ప ఇంకా డిగ్రేడ్ చేయడానికి ఎవరిని డిగ్రేడ్ చేయగలుగుతాం తల్లి మనం? మొదలు మనిషి స్వభావం మారితే, మనిషి తత్వం మారితే దాన్ని పట్టేసి మనం ఏదైనా మాట్లాడవచ్చు. స్త్రీ దేవత రూపంలో మీరు నమ్ముతారో నమ్మరో, నేను క్రితంలో ఒక వీడియో చూసా. ఆమె ఎవరో ఒక ఆమె మాతాజీగా మారింది. శ్రీచక్రాన్ని యోని కింద మార్చింది ఆమె. వాళ్ళకు సగం తెలుసు, సగం తెలియదు. ఈ విడివిడి జ్ఞానంతో ఉండేసరికి ఏం చెప్తాము అంటే, కొంతమందికి ఏమీ తెలియదు, ధర్మం తెలియదు, ఏ పూజ ఎలా ఆచరించానో తెలియదు, మాతాజీకి అయ్యారు. ఏ పూజలు ఎలా చేయాలో, ఏ విధానం ఎలా ఉంచానో తెలియదు, స్వామీజీలు అయ్యారు. మరి వీళ్ళంతా ఇలా చేపట్టే కదా అందరూ డిగ్రేడ్గా చేస్తున్నది. ఎవ్వరు కూడా తప్పుపడ్డారు. అదే ఒక దేవాలయంలో అర్చకుడు చూడండి, ఉదయం నుంచి రాత్రి వరకు భగవంతునికి ఎన్నో విధానమైన సేవలు చేస్తూ ఉంటారు. వీడిని నమ్మరు. ఎక్కడో ఉండే దొంగ స్వామీజీలను నమ్మి పోయి లక్షలు ఇట్లా కుప్ప కూర్పిస్తూ ఉన్నారు. అటు భగవంతునికి భక్తునికి మధ్యలో ఒక వారధిగా ఉండే వ్యక్తి ఒక అర్చకుడు. ఆ అర్చకుని వదిలిపెట్టేసేసి అడ్డమైన వాళ్ళందరూ రాబట్టే. ఇప్పుడేమో నేను కర్ణపిశాచి సాధన చేస్తున్నాను, నా మలమూత్రాలను నేను తింటున్నాను ఒకడు మాట్లాడుతున్నాడు. అంటే ఇలాంటివన్నీ సమాజంలోకి భక్తులకు తీసుకొని వస్తే డిగ్రేడ్ చేస్తారా చెయ్యరా? ఎవరైనా చేస్తారు ఇందులో. కాకపోతే నేను చెప్పేది ఏంటి అని అంటే, నీ ధర్మము నిజంగా నీకేది చెప్పిందో దాన్ని చూపించు. అంతేగాని నీవు డెవలప్మెంట్ అవ్వడాని కోసము, నీవు డబ్బులు సంపాదించడాని కోసము, నీకంటూ యోగ్యత రావాలని పిచ్చి కూతలు మాట్లాడితే భగవంతుల మీద నడి రోడ్డు మీద నాలుకే కోసేస్తాము.